నేను ఈరోజు కాంపిటేటివ్ గ్రామర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందులో ఫస్ట్ సెంటెన్సెస్, ఎన్ని సెంటెన్సెస్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేస్తారు, అవి ఎగ్జాంపుల్స్ సహా నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. 1 అసర్టివ్ సెంటెన్స్, 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్, 3 ఇంపరేటివ్ సెంటెన్స్, 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫస్ట్ అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేదాన్ని అసర్టివ్ సెంటెన్స్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్, రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. సబ్జెక్ట్ రామ అంటే ఏంటి? సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. సీత ఈజ్ ఏ గర్ల్. సీత అంటే సబ్జెక్టు, సీత ఈజ్ ఏ గర్ల్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి అసర్టివ్ సెంటెన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడిగేదాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. అందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఎస్ లేదా నో అని చెప్పే క్వశ్చన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. కెన్ యూ కమ్ టుమారో? ఎస్ ఐ కెన్. నో ఐ కాంట్. విల్ యూ మీట్ ప్రిన్సిపల్? ఎస్ ఐ విల్. నో ఐ వాంట్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అయ్యే వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. డబ్ల్యూహెచ్, హూ ఆర్ యూ? డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అయింది. వేర్ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్. క్లోజ్ ద డోర్. ఓపెన్, ప్లీజ్ గివ్ మీ వాటర్. డూ ఇట్ ఫాస్ట్. ఇవి కమాండ్, రిక్వెస్ట్, ఆర్డర్ గురించి అవుతుంది కాబట్టి వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఇమోషన్స్, షాక్స్ వీటిని గురించి తెలిపేదాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అలాస్, హీ ఈజ్ డైడ్. హుర్రా, వీ వన్ ద మ్యాచ్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ నౌన్, సెకండ్ ప్రొనౌన్, 3 యాడ్జెక్టివ్, 4 వెర్బ్, 5 యాడ్వర్బ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8th వన్ వచ్చేసరికి ఇంటర్జంక్షన్. ఫస్ట్ నౌన్ గురించి మాట్లాడదాం. అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ అంటే పేరు గురించి చెప్పేదాన్ని నౌన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్, ప్లేసెస్, నేమ్స్, బార్స్, థింగ్స్ వీటి గురించి చెప్పేదాన్ని నౌన్ అంటాం అనమాట. నౌన్లో రామ, ఢిల్లీ, పెన్, మొబైల్, బుక్ వీటన్నిటి నేమ్స్ కాబట్టి వీటిని నౌన్స్ అని అంటాం. టైప్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్లో ఎన్ని టైపులు ఉన్నాయి, అవి ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తారు, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రాపర్ నౌన్, సెకండ్ కామన్ నౌన్, థర్డ్ కలెక్టివ్ నౌన్, ఫోర్త్ మెటీరియల్ నౌన్, ఫిఫ్త్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్. పర్టికులర్గా చెప్పేదాన్ని పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్, దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు అనమాట. రామ, సీత, ఢిల్లీ, ముంబై వీటిని ప్రాపర్ నౌన్గా చెప్పొచ్చు. కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే కామన్ నేమ్స్. ఎగ్జాంపుల్, బాయ్, గర్ల్, పెన్, బుక్, మొబైల్, వాచ్, బెంచ్ వీటిని మనం కామన్ నౌన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. థర్డ్ వన్ వచ్చేసరికి కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమూహం, ఒక గుంపు గురించి చెప్పేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, గ్రూప్, క్రౌడ్ ఇవి కలెక్టివ్ నౌన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే మెటల్స్, గోల్డ్, సిల్వర్, బ్రాస్, కాపర్ ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఫీలింగ్స్, హ్యాపీనెస్, గుడ్నెస్, కైండ్నెస్, యాంగ్రీ ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. జెండర్. కైండ్స్ ఆఫ్ జెండర్. జెండర్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని రకాల జెండర్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ మ్యాస్కులైన్ జెండర్, సెకండ్ వన్ ఫెమినైన్ జెండర్, థర్డ్ వన్ కామన్ జెండర్, ఫోర్త్ వన్ న్యూట్రల్ జెండర్. మ్యాస్కులైన్ జెండర్. మ్యాస్కులైన్ జెండర్ అంటే ఏంటి? ఓన్లీ మేల్ పర్సన్స్ అనమాట. మేల్ గురించి చెప్పేదాన్ని మ్యాస్కులైన్ జెండర్ అంటాం. బాయ్, రామ, ఫాదర్, మ్యాన్, అంకుల్, హస్బెండ్, యాక్టర్, ఫ్రెండ్స్ ఇవి మ్యాస్కులైన్ జెండర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఫెమినైన్ జెండర్. ఫెమినైన్ జెండర్ అంటే ఓన్లీ ఫీమేల్ పర్సన్స్ అనమాట. ఎగ్జాంపుల్, గర్ల్, సీత,
మదర్, ఉమెన్, ఆంట్, వైఫ్, యాక్ట్రస్, ప్రిన్సెస్. వీటిని మనం ఫెమినైన్ జెండర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఎగ్జాంపుల్ వెయిటర్, యాక్టర్, హీరో, హోస్ట్, స్టీవార్డ్, సేల్స్ పర్సన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ న్యూట్రల్ జెండర్. న్యూట్రల్ జెండర్ నైదర్ మేల్ నార్ ఫీమేల్. మేల్ కాదు, ఫీమేల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రూము, పెన్, స్పూన్, చాక్, బోర్డ్, హౌస్, మౌంటైన్, ల్యాంప్, పెన్, పేపర్, ఈటీసీ. వీటిని మనం న్యూట్రల్ జెండర్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ బీ ఫార్మ్స్. అసలు బీ ఫార్మ్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తాం దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట. నేను ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, బీ, బీయింగ్, బీన్, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, అవుట్ టు, నీడ్ టు, మస్ట్. వీటిని మనం బీ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. బీ ఫార్మ్స్గా వాటిని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ పర్సన్ గురించి మాట్లాడదాం. అసలు పర్సన్ అంటే ఏంటి, ఎన్ని రకాల పర్సన్స్ ఉంటాయి, అవి ఏంటి అని. పర్సన్స్ అంటే వ్యక్తులు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాం అనమాట. సెకండ్ పర్సన్ అంటే ఎవరితో ఎవరైతే వింటున్నారో వాళ్ళని సెకండ్ పర్సన్ అంటాం అనమాట. థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని థర్డ్ పర్సన్ అంటాం అనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఐ కామ వి, సెకండ్ పర్సన్ వచ్చేసరికి యూ, థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఈ, షీ, ఇట్, దే అండ్ నేమ్స్. సో మనకి బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఆ బీ ఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తాం. ఐ వచ్చినప్పుడు యామ్, వాజ్, హ్యావ్. యూ వచ్చినప్పుడు ఆరు, వర్రు, హ్యావ్ యూజ్ చేస్తాం. వై వచ్చినప్పుడు ఆరు, వర్రు, హ్యావ్ యూజ్ చేస్తాం. అందులో నెక్స్ట్ వీటిలో సింగులర్స్, ఫ్లోరల్స్. సింగులర్ అంటే ఐ, సింగులర్ యూ, హీ, షీ, ఇట్. ఫ్లోరల్ వచ్చరికి వి, యూ, దే. నెక్స్ట్ ఐ యామ్, ఐ వాజ్, ఐ హ్యావ్, ఐ హ్యాడ్, ఐ షెల్, ఐ కెన్. వి ఆర్, వి వర్, వి హ్యావ్, వి హ్యాడ్, వి షెల్, వి కెన్. You are, you were, you have, you had, you will, you can. He is, he was, he has, he had, he will, he can. She is, she was, she has, she had, she will, she can. వీటిని మనం యూసేజ్ చేసే విధానం ఎలా ఉంటుంది. ఇట్ ఈజ్, ఇట్ వాజ్, ఇట్ హ్యాజ్, ఇట్ హ్యాడ్, ఇట్ విల్, ఇట్ కెన్. దే ఆర్, దే వర్, దే హ్యావ్, దే హ్యాడ్, దే విల్, దే కెన్. వీటిని మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ సబ్జెక్టు, ప్రిడికేట్. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ప్రిడికేట్ అంటే సబ్జెక్టు ఏం చేస్తుంది, వాడి స్వభావం, వాడి వర్క్ గురించి చెప్పేదాన్ని ప్రిడికేట్ అంటాం అనమాట. సబ్జెక్టు, ప్రిడికేట్. సో ఐ టీచ్ ఏ లెసన్. ఐ ఈజ్ సబ్జెక్టు, టీచ్ ఏ లెసన్ ప్రిడికేట్. షీ గాట్ మెడల్. షీ సబ్జెక్టు, గాట్ మెడల్ ప్రిడికేట్. హీ రీడ్స్ బుక్. ఈ సబ్జెక్టు, రీడ్స్ బుక్ ప్రిడికేట్. ఆ విధంగా. నెక్స్ట్